హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ మర్రి చెట్టుతో ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మర్రి చెట్టుని ఉపయోగించి విరోచనాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోవు. లేత ఆకులు మీరు గమనిస్తే అలాంటి విచ్చుకోక ముందు ఎర్రగా కొంచెం మొగ్గల్లాగా ఉంటాయి. వీటిని తెచ్చుకోవాలి. ఈ మర్రి ఆకులను రాత్రంతా కూడా నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీళ్లను తాగుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా విరోచనాలు అవ్వటం, జిగట విరోచనాలు అవ్వటం ఇలాంటి సమస్యలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అలాగే స్త్రీలలో సంతాన రాహిత్యంలో ఈ మర్రి చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, జాలువారేటటువంటి లేత మర్రి వేళ్ళు ఇవి స్త్రీల సంతాన సాఫల్యతని పెంచుతాయి. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మర్రి వేళ్ళని అంటే మర్రి ఊడల్ని తెచ్చి ఎండబెట్టండి. ఎండబెట్టి దంచండి. ఇప్పుడు పొడిగా చేసుకోండి. ఇలాంటి పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలకి కలిపి ఋతుస్నానం అయిన తరువాత, అంటే బయస్ట్లో బ్లీడింగ్ కనపడిన రోజు కాకుండా బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, 3వ రోజు కానీ 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఆ తరువాత వరుసగా 3 రాత్రులు దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో సంతానం కలిగేటటువంటి అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు మనం మర్రి చెట్టు ఊడలను ఉపయోగించి దంత సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి ఊడలు వీటిని తెచ్చుకొని నీడలో ఎండబెట్టండి. ఎండబెట్టి దీనికి సైంధవ లవణం కలిపి లేదా వంట సోడాని కలిపి పళ్ళు తోముకుంటూ ఉండండి. దీంతో అన్ని రకాల దంత సమస్యలలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే మర్రి పాలతో పులిపెర్ల సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి ఆకులు వీటిని కోస్తే పాలు వస్తాయి కదా, దీన్ని జాగ్రత్తగా పులిపెర మీద ఉంచాలి. దీంతో పులిపెరలు రాలి పడిపోతాయి. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఈ మర్రికి ఉంది. ఈ మర్రి పాదాల పగుళ్లకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండం నుంచి వచ్చిన రసం దీన్ని పగుళ్లకు రాయాలి. దీంతో ఫాస్ట్గా పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఈ మర్రి పాలను ఉపయోగించి కీళ్ళ నొప్పులను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి పాలు ఆకుల్ని కానీ ఊడల్ని కానీ తుంపితే పాలు వస్తాయి అన్నాం కదా, ఈ పాలని సేకరించి కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాస్తే కాస్త మసాజ్ చేసుకొని వేడి కాపడం అంటే ఇసుక మూటతోటి వేడి కాపడం పెట్టుకోవాలి. దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి. అలాగే కత్తి మొదలగు ఆయుధములచే పెద్ద పెద్ద గాయాలు ఏర్పడినప్పుడు గాయము యొక్క 2 అంచులను ఒకటిగా చేర్చి పైన వెచ్చచేసిన మర్రి ఆకులు వేసి కట్టిన ఎడల 3 రోజులలో గాయము కానీ చర్మం ఆశ్చర్యకరముగా కలిసిపోతాయి. అలాగే మర్రి చెట్టు యొక్క పచ్చి కాయలను నీడన ఎండించి చూర్ణము గావించి పూటకు ఒక 15 గ్రాముల చూర్ణమును 1/2 గ్లాసు పాలు పంచదార కలుపుకొని సేవించుచుండిన ఎడల శరీరమునకు అమితమైన బలం కలుగుతుంది. ఇప్పుడు మనం వాంతుల సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండించిన మర్రి ఊడలను కాల్చి భస్మము గావించి 3 గ్రాముల భస్మమునకు నీళ్ళలో కలిపి ఇచ్చుచుండిన ఎడల డోకుడు కట్టును, వాంతులు హరించిపోతాయి. ఇప్పుడు మనం ఒక మహాయోగి చెప్పిన యోగము ఔషధాన్ని గురించి తెలుసుకుందాం. లేత మర్రి ఊడలు, లేత మర్రి ఆకులు, మర్రి కాయలు, కరక్కాయలు, తాడికాయలు, ఉసిరికాయలు ప్రతిదీ 10 గ్రాముల చొప్పున తీసుకొని చూర్ణించి అందు 30 గ్రాముల సరస్వతి ఆకు చూర్ణము, 10 గ్రాములు మర్రి పాలను కలిపి మర్దించి శనగల వలె మాత్రలు చేసి పూటకు 2 మాత్రలు చొప్పున నీళ్లు లేక పాలు అనుపానముతో సేవించుచుండు ఎడల, పై మాత్రలు సేవించుచుండిన ఎడల అన్ని రకములైన స్త్రీల పట్టంటు వ్యాధులు, శ్లేష్మ వ్యాధులు, కడుపులోని బల్ల వ్యాధులు, మూత్రపిండముల వ్యాధులు హరించి స్త్రీ పురుషులకు నవ యవనము కలుగును. ఇది ఒక మహాయోగి చెప్పిన యోగము. ఈ ఔషధము వలన పిచ్చి కూడా కుదురును. ఈ ఔషధము సేవించుచున్నప్పుడు వేడి చేసే వస్తువులను తినకూడదు. అలాగే శరీరానికి అమితమైన బలం కలగాలంటే మర్రి చెట్టు యొక్క పచ్చి కాయలను నీడన ఎండించి చూర్ణము గావించి పూటకు 15 గ్రాముల చూర్ణమును 1/2 గ్లాస్ పాలు పంచదార కలుపుకొని సేవించుచుండిన శరీరముకు అమిత బలము కలుగుతుంది. అలాగే మర్రి ఆకులతో సెగగడ్డలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెగగడ్డల పైన మర్రి ఆకులను వెచ్చ చేసి కట్టిన ఎడల తొందరగా పగిలిపోతాయి.
ఇప్పుడు మనం పుండ్ల సమస్యను మర్రి ఆకులతో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పండు మర్రి ఆకులను కాల్చి భస్మము చేసి అందు తేనె, మైనము, నెయ్యిని కలిపి మెత్తగా నూరి పుండ్లపై పట్టించిన అన్ని రకములైన పుండ్లు హరించిపోతాయి. అలాగే నీళ్ళలో బురదలో తిరుగుతూ ఉండేవారికి కాళ్ళ వేళ్ళ సందుల్లో పాచి పుండ్లు పడి అమితమైన దురదలు, బాధలు కలుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కాళ్ళ వేళ్ళ సందుల్లో మర్రిపాలు పట్టించి రాస్తూ ఉంటే అన్ని రకాల బాధలు తక్షణమే తగ్గిపోతాయి. అలాగే శరీరము పైన ఎక్కడైనా మంటగా ఉన్నప్పుడు మర్రిపాలను అక్కడ మంటగా ఉన్న చోట రాసిన శరీరం పైన మంటగా ఉన్న చోట వెంటనే మంట తగ్గిపోతుంది. అలాగే కాళ్ళ పైన, పిక్కల పైన, తొడల పైన లేచేటటువంటి కురుపులకు, గడ్డలకు మర్రిపాలు పట్టి వేసిన తొందరగా అణిగిపోవుట కానీ లేదా పగిలిపోవుట కానీ జరుగుతాయి. ఇప్పుడు మనం మర్రిపాలతో నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నడుము నొప్పికి పైన మర్రిపాలు పట్టీ వేసిన నడుము నొప్పి తగ్గిపోతుంది. ఇలాగా 3 పట్టీలు వేయాలి నడుము నొప్పి ఉన్నవాళ్ళు. అలాగే మర్రిపాలను పిప్పిపంటిపై ఒక 2 చుక్కలు వేసిన ఆ పిప్పిపంటి లోపల పురుగు చచ్చిపోయి బాధ తగ్గిపోతుంది. అలాగే బొడ్డు లోపల, బొడ్డు చుట్టూ మర్రిపాలు పట్టించిన ఎడల అన్ని రకములైన విరోచనములు అద్భుతంగా తగ్గిపోతాయి. అలాగే మర్రి చెట్టు బెరడుతో మధుమేహ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి చెట్టు పచ్చి బెరడును దంచి తీసిన రసము పూటకు ఒక 10 గ్రాముల చొప్పున తాగిచుండిన ఎడల మధుమేహ వ్యాధి నిస్సందేహంగా హరించిపోతుంది. అలాగే ఇప్పుడు మనం చిగుర్ల వాపు, పంటి బాధలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రి చెక్క, రావి చెక్క 2 కలిపి దంచి కషాయము కాచి ఆ కషాయముతో పుక్కలించి ఉమ్మి వేగిచుండిన ఎడల చిగుర్ల వాపు, పంటి బాధలు హరించిపోతాయి. అలాగే మెడ చుట్టూ గడ్డలు లేచి కంటమల వ్యాధి పైన మర్రిపాలు పట్టి వేయిచుండిన ఎడల తొందరగా నయమవుతాయి. అలాగే కత్తి నరుకులపై కానీ లేక ఏ విధమైన గాయములపైన కానీ మర్రిపాలను పట్టించిన ఎడల గాయమును తొందరగా మాన్పి చర్మమును అతుక్కునేటట్లు చేస్తుంది. అలాగే లేత మర్రి ఊడలను నీళ్లతో మెత్తగా మర్దించి వాలిపోయిన స్థలములపైన లేపనము చేయిచుండిన ఎడల 3 వారములలో కన్యస్తనముల వలె దృఢముగా నుండును. అలాగే లేత మర్రి ఊడలను నీడలో ఆరబెట్టి ఎండించి చూర్ణము కొట్టి అందు సమభాగము పంచదార కలిపి పూటకు అరతులము చొప్పున వారము రోజులు సేవించిన ఎడల మూత్రము పచ్చగా వచ్చుట, వీర్యము పలచబడుట, మూత్రము పోయినప్పుడు మంట మొదలగు మేహవ్యాధులు హరించి శరీరముకు బలము కలుగుతుంది. అలాగే మర్రిపాలు ప్రాతకాలమందు 1 గ్రాము ఎత్తు చొప్పున మొదటి రోజున పంచదార పానకముతో కలిపి పుచ్చుకొనవలెను. 2వ రోజున 2 గ్రాముల ఎత్తు మర్రిపాలు పంచదార పానకముతో కలిపి పుచ్చుకొనవలెను. ఇట్లు రోజుకు ఒక్కొక్క గ్రాము ఎత్తుపాలు ఎక్కువగా చేయుచు 11 రోజులు సేవించి 12వ రోజు నుంచి ఒక్కొక్క గ్రాము ఎత్తుపాలు తగ్గించుచు తిరిగి 11 రోజులు మర్రిపాలను పంచదార పానకములో కలిపి సేవించుచుండిన ఎడల వీర్య నష్టము, మూత్రబంధము, స్త్రీల బట్టంటు వ్యాధులు సంపూర్ణముగా హరించి మెదడుకు, గుండెకు బలము కలిగి శరీరము ఆరోగ్యముతో పుష్టిగా ఉంటుంది. అలాగే చెవిపోటు సమస్యతో బాధపడేవారు చెవిపోటుకు 2 చుక్కల మర్రిపాలు చెవిలో వేసిన ఎడల పురుగు చచ్చి చెవిపోటు ఎమ్మటే తగ్గిపోతుంది. అలాగే పోటు పుట్టుచూ ఉండే సెగగడ్డల పైన మర్రిపాలు పట్టి వేయిచుండిన ఎడల బాధలు వెంటనే శాంతిస్తాయి. ఫైల్స్ అంటే హర్షమొల్లలు. ఇలాంటి ఈ హర్షమొల్లలు చాలామందిని తరచుగా కానీ అప్పుడప్పుడు కానీ బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యను మర్రి చెట్టుతో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మర్రిపాలు వీటిని సేకరించండి. అంటే ఆకులను తుంచితే, ఊడలను తుంచితే పాలు కారతాయి. 1 చెంచాతో ఈ పాలని సేకరించి ఒక 5 చుక్కల గ్లాసుడు పాలకి కలపండి. తాగుతూ ఉండండి. దీంతో బ్లీడింగ్ ఫైల్స్లో అద్భుతమైన ఫలితం కనపడుతుంది. బ్లీడింగ్ ఫైల్స్కి ఒక చక్కటి మందు ఇది. అలాగే లేత మర్రి ఆకులను నీడలో ఆరబెట్టి చూర్ణించి అందు సమభాగము పంచదార కలిపి 10 గ్రాముల చొప్పున మంచినీళ్ళ అనుపానముతో సేవించుచుండిన ఎడల స్త్రీల యొక్క తెల్లబట్ట వ్యాధి హరించును. అయితే ఈ ఔషధం వాడేటప్పుడు వేడి చేసే వస్తువులు తినకుండా ఉండవలెను.
అలాగే మనం ఈరోజు మర్రి చెట్టు యొక్క అద్భుతమైన ఉపయోగాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.